ఒకే ఒక విషయం చెప్పాను సార్. నేను మార్నింగ్ లేచి సార్ మాకు వ్యవసాయం ఉంది. మార్నింగ్ 5:30కే లేస్తాను. తర్వాత ఆటో వచ్చేసి ఎదురుపట్టి కట్టుకుని పోయి తోటకాడికి పోయిస్తాను. అవన్నీ కథగా చెప్పుకుంటూ సుమారుగా హాఫ్ అన్ అవర్ చెప్పాను ఒకరోజు. హాఫ్ అన్ అవర్కి సార్ తట్టుకోలేక బాబు ఆపుమా ప్లీజ్ ఆపుమా, క్లాస్ డిస్టర్బెన్స్ అయితే ఆపుమా. కానీ నేను ఆపలే. ఎందుకంటే సార్ మళ్ళా నేను రేపు వచ్చింది నన్ను అడగకూడదు. సార్ అడగకుండా నెక్స్ట్ రోజు వచ్చేటికి సార్ మనం బయట సార్ అలాగే ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పదు అంటాను. అలా చాలా నేను ఎక్కువ క్లాస్లో నేను 2 అవర్స్ 3 అవర్స్ మాత్రమే ఉండేవాడిని. మిగతా టైం అంతా స్పోర్ట్స్ ఎంసీసీ జేకేసీ ఈ మూడింటికి టైం వృధా చేయకుండా చేస్తాం అన్నమాట. అదే విషయం నేను కొంచెం అల్లరి ఎక్కువ, అందరూ నన్ను గుర్తుపట్టే ఉంటారు. నేను ఇప్పుడు కూడా అన్నారు రావేంద్ర నువ్వు ఇంకా మారలేదు అని. నేను మారితే మిమ్మల్ని మర్చిపోతా, నేను ఇలాగే ఉంటా అనేది నా కాన్సెప్ట్. అలాగే ఉంటా, ఈడే కూడా ఉంటా. తర్వాత నేను చదువుకొని రోజుల్లో కూడా మన మురళీధర్ సార్, నేను కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు మన ప్రిన్సిపల్ సార్ వచ్చేసి నాకు నేను వొకేషనల్ తర్వాత ఇంటర్మీడియట్లో 626 మార్కులు వచ్చినా నాకు మన బీకామ్ కంప్యూటర్స్ సీట్ రాలేదు సార్. బీకామ్ కంప్యూటర్స్ తర్వాత నాకేమో నా పేరు రాలేదని ఆలోచించాను. తర్వాత ఒకసారి వచ్చేసి పీటీ సార్ దగ్గర పోయి వచ్చాను. శ్రీరాములు సార్ ఉన్నాడు, సీనా సార్. ఆయన ఉంటే సార్ నాకు సీట్ రాలేదు అని అంటే నువ్వు ఏమన్నావు బాబు అన్నాడు. సార్ వాళ్ళు రెజ్లింగ్ టకాబాలు తర్వాత ఇవన్నీ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. సరే నువ్వు అవన్నీ సర్టిఫికేట్స్ అనేది తీసుకురాపో మీకు చూస్తాను. తర్వాత నేను తీసుకొని వచ్చాను, ఒక 3 ఫైళ్ళు తీసుకొని వచ్చాను. ఫైల్ తీసుకొని వచ్చేసి ఇది చూపించాను. రే ఎవరన్నా నీకు ఈ సీట్ అది సార్ ప్రిన్సిపల్ దగ్గర పోదాం అన్నాడు. ప్రిన్సిపల్ దగ్గర పోయాకే మొత్తం అన్ని సార్ ప్రిన్సిపల్ సార్ మురళీధర్ సార్ చూశాడు, అన్నీ చెక్ చేశాడు. రే నువ్వు ఇంతకీ కాలేజు నీకు సీట్ ఇస్తే నువ్వు పాస్ అవుతావా అన్నాడు. అన్ని సర్టిఫికేట్లు చూసి ఒక 45, 60, 50 ఉంటాయి సార్ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్. అవి చూసిన తర్వాత నువ్వు బీకామ్ కంప్యూటర్స్ ఎక్కడ పాస్ అవుతావా నువ్వు సీట్ ఇస్తే సార్ దయచేసి నేనేమంటానంటే స్పోర్ట్స్ వాళ్ళకి అవకాశం ఇవ్వండి, మీకు స్పోర్ట్స్ కోటాలో మనీ ఒక మంచి పేరు తేవాలని నేను నాకు కృషి చేస్తాను సార్. తర్వాత వెంటనే నాకు బీకామ్ కంప్యూటర్స్ సీట్ ఇచ్చాను. ఈరోజు కూడా ఒక ప్రొఫెషన్. తర్వాత పాస్ అయిన వెంటనే ఒక జస్ట్ 2 months